ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముని చరిత్ర తెలుసుకుంటున్నాం. భార్గవరాముడు పరశురాముడయ్యాడు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించి పరమేశ్వరుని అనుగ్రహ విశేషంతో పరశువును సాధించాడు. ఆ గొడ్డలితోనే దేవతలకు సహాయం చేస్తూ రాక్షసులందరినీ సంహరించి పరమేశ్వరుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఆ తరువాత తాను తపస్సు చేసుకునే ప్రదేశం హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి పరమేశ్వరుని రూపాన్ని తయారు చేసుకుని పూజించటం ప్రారంభించాడు. అతడి భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే మనసారా విశిష్టమైన చక్కని స్తుతులతో మరలా పరమేశ్వరుణ్ణి ఆనందింపజేశాడు. రామాహం సుప్రసన్నోస్మి శౌర్యశాలితయా తవ తపసా మయి భక్త్యా చ స్తోత్రేణ చ విశేషతః. ఓ భార్గవరామ, నీ భక్తికి నేను మెచ్చాను. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను. ఎంత చక్కటి స్తోత్రంతో నన్ను ఆనందింపజేశావో అనేటప్పటికీ పరశురాముడు అన్నాడు, మహానుభావ, నీ దర్శనం దుర్లభం. నీ నిజమైన తత్వాన్ని తెలుసుకోవటం గొప్ప గొప్ప మహర్షులకే చేత కాదు. నేనెంత, నీ ఉనికిని ఎవరు తెలుసుకోగలరు, గమనించగలరు? విదుషామపి మూఢేన సమయాజ్ఞాయతే కథం. పండితులకు కూడా దుర్లభమైనటువంటిది అజ్ఞానినైన నా వల్ల సాధించటం ఎలా కుదురుతుంది? అయినా నీ అనుగ్రహం నాకు కలిగింది, ఇది నా భాగ్యం. యది దేవ ప్రసన్నస్త్వం వరార్హోస్మి చ యద్యహం. నిజంగానే నేను చేసిన తపస్సుకి నువ్వు సంతోషిస్తే నాకు కావలసినటువంటి వరాలు ఇవ్వవలసింది అని దివ్యమైన అస్త్రములు అంటే మంత్రపూర్వకమైనటువంటివి, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, ఇలా పేరు కలిగిన ప్రఖ్యాతమైన అస్త్రములన్నీ కూడా నాకు కావాలి అని కోరుతున్నాడు. ఎందువల్లంటే తాతగారైన భృగు మహర్షి అదే చెప్పి పంపించాడు. నువ్వు పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించిన తరువాత కోరవలసిన కోరిక ఏమిటంటే ఈ అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ కావాలని కోరుకో అన్నాడు. తాతగారి మాట ప్రకారం అదే కోరుతున్నాడు. లోకంలో నన్ను జయించే పరాక్రమవంతుడు ఇంకెవరూ ఉండకూడదు, అంత శక్తి కావాలి నాకు. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ నాకు అనుగ్రహించన్నాడు. వెంటనే పరమేశ్వరుడు తథేత్యుక్త్వా తతశంభుః దదౌ రామాయ సుప్రీతః సమంత్రాణి క్రమాన్ృప. మంత్రములతో కూడిన అస్త్రాలన్నీ ఇచ్చాడు పరశురామునకు. ఇదివరకు గొడ్డలు ఇచ్చాడు, ఇప్పుడేమో అస్త్రాలు ఇచ్చాడు. అస్త్రములంటే అనుకున్న మంత్రపూర్వకమైనవి అని. దానికో విధానం ఉంటుంది. మంత్రాన్ని ధరించాలంటే శారీరకమైన మానసికమైన శుచి ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మంత్రాన్ని ఉచ్చరించకూడదు. ఏ విధంగా అవసరానికి ఆ అస్త్రాన్ని మనం ప్రయోగిస్తామో ఆ ప్రయోగించిన అస్త్రాన్ని అదే విధంగా ఉపసంహరించాలి. ఉపసంహరించడం అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. దాన్ని విడిచిపెట్టేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం తెలియకపోతే లోకాలకే ప్రమాదం. అందువల్ల పరమేశ్వరుడు పరశురామునకు ఎలా ప్రయోగించాలో ఎలా ఉపసంహారం చెయ్యాలో ఆ రెండిటినీ కూడా నేర్పించాడు. సప్రయోగం ససంహారమస్త్రగ్రామం చతుర్విధం.
ఈ ప్రయోగోపసంహారాదులతో కూడిన అనేక విధములైన అస్త్ర సంపదనంతా కూడా అందించిన తరువాత తెల్లనైన వేగవంతమైన ఒక చక్కని అశ్వాన్ని కూడా బహూకరించాడు. అంతేకాదు ఆ అశ్వంతో పాటు దివ్యమైన బంగారుమయమైన రథం, అలాగే విజయము అనే పేరు కలిగిన ధనుస్సు కూడా ఇచ్చాడు పరమేశ్వరుడు. అభేద్యమజరం దివ్యం దృఢజ్యం విజయం ధను, ఒక చక్కని ధనుస్సును, అలాగే యుద్ధంలో ప్రవేశించిన సందర్భంలో శత్రువులు వేసేటువంటి బాణాలకు చెదరిపోని దృఢమైన ఒక కవచాన్ని కూడా ఇచ్చాడు. కవచంతో పాటు స్వేచ్ఛయా ధారణే శక్తిం ప్రాణానాంచ నరాధిప, యుద్ధం చేసేటప్పుడు ఎవరూ కూడా పరశురాముని ప్రాణానికి అపకారం చెయ్యనంతటి శక్తిని ఇచ్చాడు. అలాగే దివ్యమైనటువంటి తన నామాన్ని కూడా ఇచ్చాడు. బీజాక్షరాలతో కూడినటువంటి పరమేశ్వర నామాన్ని ఇచ్చాడు. దీన్ని గనక నిరంతరము ధ్యానం చేసుకున్నట్లయితే నీకు అన్ని విషయాల్లోనూ జయమే కలుగుతుంది అని చెప్పి అక్షయంగా ఉండేటువంటి అమ్ముల పొదులు, ఎన్ని బాణాలు తీసినా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. అలాంటి అమ్ముల పొదులు, ధనుస్సు, అక్షయ తూణీరములు, అలాగే దివ్యమైన అశ్వము, రథము, మంత్రము, ఇన్ని అస్త్రములు, ఇన్ని రకాలైనటువంటి కానుకలన్నీ ఆ పరశురాముని తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు అందించాడు. అందించిన తరువాత ఇంకొక కోరిక కోరుతున్నాడు పరశురాముడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏ క్షణాన్నైనా సరే నీ యందు లగ్నమైన నా మనస్సు చెదరకూడదు, ఎప్పుడూ నిన్ను ధ్యానించేటువంటి చక్కని శ్రద్ధను నాకు ఇవ్వమన్నాడు. అలాగే సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నీ మనస్సు నాయందే లగ్నమై ఉంటుంది, ఆవరం కూడా ఇస్తున్నాను తీసుకో అన్నాడు పరమేశ్వరుడు. ఈ రకంగా అస్త్రశస్త్రాలన్నీ సముపార్జించిన తరువాత వాటన్నిటినీ తనతో పాటు తీసుకెళ్లడం కష్టం అనిపించింది పరశురామునకు. పరమేశ్వరుని అనుచరుడైనటువంటి మహోదరుణ్ణి ప్రార్థించాడు. నాయనా, ఈ అస్త్రశస్త్రాలు, రథము ఇవన్నీ కూడా నేను తీసుకువెళ్ళలేను, వీటిల్ని నీ దగ్గరే ఉంచు ఓ మహోదరా. ఎప్పుడైతే నాకు అవసరమవుతుందో అప్పుడు నిన్ను తలుచుకుంటాను, మహోదరా అని తలుచుకోగానే అప్పుడు నాకు తెచ్చియ్యి అని చెప్పి పరమేశ్వరుడు తనకు అందించినటువంటి వీటన్నింటినీ కూడా మహోదరుని దగ్గర దాచుకుని అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. తథేత్యుక్త్వా గతే తస్మిన్ భృగువర్యో మహోదరే వివేశ కందరం రామో భావి కర్మ ప్రచోదిత. హిమవత్ పర్వత ప్రాంతంలో సంచరిస్తూ నడుస్తూ వస్తున్నాడు. తపస్సు అయిపోయింది, పని పూర్తయిపోయింది. ఆ నడిచి వచ్చే సందర్భంలో పర్వత ప్రాంతంలో ఒక పెద్ద దారుణమైన గుహ ఉన్నది. ఆ గుహ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక పిల్లవాడు అరుస్తూ పరిగెడుతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని చూచి, ఎందుకు పరిగెడుతున్నాడు ఈ పిల్లవాడు? వ్యాఘ్రేణ విప్రతనయం మృదంతం భీత భీతవతు. ఆ పిల్లవాడిని ఒక పులి తరువుకొస్తోంది. ఆ పులికి భయపడి ఆ పిల్లవాడు పారిపోతున్నాడు. వెంటనే అది చూచేటప్పటికీ పరశురాముని హృదయంలో దయ కలిగింది. ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. తమనుధృత్య వేగేన చిరాదివ భృగుద్వహ. ఆ పిల్లవాడికి పులికి మధ్యలో తాను వెళ్ళి నుంచున్నాడు. గట్టిగా అరిచాడు, ఆగక్కడ అన్నాడు. ఆ పులి మీద దూకటానికి సిద్ధంగా ఉంది. ఈ పిల్లవాడు పాపం పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి అంత దూరంలో పడి మూర్ఛపోయాడు. ఆ పులిని తానే ఎదుర్కొంటున్నాడు పరశురాముడు. రామోపి క్రోధ రక్తాక్షః తృణమూలం సమాదాయ కుశాస్త్రేణాభ్యమంత్రయతు. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అస్త్రాన్ని అప్పుడే ప్రయోగిస్తున్నాడు పరశురాముడు. అక్కడ ఒక దర్భ ఉన్నది. ఆ దర్భ తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని దాంతో అనుసంధానం చేసి క్రూరమైన ఆ పులి మీద ప్రయోగించాడు. వెంటనే ఆ పులి కాస్త అస్త్ర బలానికి దగ్ధ్వా త్వస్త్రాగ్నినా వ్యాఘ్రం ప్రహరంతం నఖాంకురై.
ఆ పులి అక్కడికక్కడే పడిపోయి బూడిదైపోయింది. అరుస్తూ అలా బూడిదైపోయింది. ఆ అరుపు ఎలా ఉన్నది అంటే దిక్కులన్నింటినీ కూడా ప్రతిధ్వనింపజేసేదిగా ఉంది. వెంటనే ఆ బూడిదలో నుంచి ఒక దివ్యమైన స్వరూపం బయటకు వచ్చింది. గంధర్వుడు ఆయన వచ్చి పరశురామునకు నమస్కారం చేసి, నాయనా, విప్రశాపేన భోః పూర్వం అహం ప్రాప్తః తరక్షుతాం. తపస్సు చేసుకునేటువంటి ఉత్తముడైన ఒక బ్రాహ్మణుని పట్ల అపచారం చేయటం వల్ల నాకు ఈ పులి జన్మ వచ్చింది. క్రూరుండై సంచరిస్తున్నాను, ఇప్పుడు నీ వల్ల నాకు ఆ శాపం తీరిపోయింది అని ఆ గంధర్వుడు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెంటనే పరశురాముడు మూర్ఛపోయినటువంటి ఆ చిన్నపిల్లవాని దగ్గరికి వెళ్ళి అతన్ని శనైహి ఉజ్జీవయన్ నృప పరామృష తదంగాని, అతని దేహం మీద చేయిబెట్టి నెమ్మదిగా నిమురుతూ, నాయన నీకు భయం లేదు, పులి వెళ్ళిపోయింది, నువ్వు లేవవలసింది అని చెప్పి ఆ పిల్లవాడిని మేలుకొలుపుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు నిద్దట్లో నుంచి లేచినట్టుగా ఒక్కసారి పైకి లేచి, పులేది, ఎవరు చంపారు, ఏం జరిగింది అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అడిగితే, నేనే ఆ పులిని బూడిద చేసేశాను, నీకేం భయం లేదన్నాడు పరశురాముడు. వెంటనే ఆ బాలకుడు అంటున్నాడు, త్వామేవ మన్యే సకలం పితామాత సుహృద్గురు. ఇక నా తల్లిదండ్రులు వేరెవరూ లేరు, నా ప్రాణాన్ని రక్షించిన వాడవు కాబట్టి నువ్వే నా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, అన్నీ నీవే అయి ఉన్నావు, ఇక నీవెంటే నేనుంటాను అని చెప్పి తన చరిత్ర చెబుతున్నాడు. నేను ఇక్కడ గంధమాదన పర్వతం అనే ప్రదేశాన్ని చూడటానికి వచ్చాను, ఈ హిమవత్ పర్వత ప్రాంతానికి. మా నాన్నగారి పేరు శాంతుడు. ఆయన అనుమతి తీసుకుని ఇక్కడ తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరి గంధమాదనం అనే పర్వతం దగ్గరికి వచ్చాను. అనుకోకుండా ఇక్కడ ఈ పులిబారిన పడ్డాను. బదరికాశ్రమం, ఇటువంటి పుణ్యక్షేత్రాలు చూడాలనని నా కోరిక. పతితశ్చ త్వయా భూయః, ఈ విధంగా కష్టంలో ఉన్నటువంటి నన్ను నీవు మళ్ళీ ఉద్ధరించావు అని ఆ పరశురామునితో కలిసి వస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. ఇద్దరూ ఒకరి చరిత్ర మరొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఆ పిల్లవాడి పేరేమిటి అంటే, పులి బాగా వెంటపడినప్పటికీ ఆ బాలకునికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు, ఎక్కడా దెబ్బలు తగలకుండా పరశురాముడు కాపాడాడు కాబట్టి అకృతవ్రణుడు అని పెట్టారు పేరు. అకృతవ్రణుడు అంటే ఎక్కడా ఏ విధమైన గాయములు లేనివాడు ఆ పిల్లవాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అస్త్రాన్ని తానొకసారి పరీక్షించి ప్రయోగోపసంహారాలు చేసి ఆ పిల్లవాడిని రక్షించి అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరి ఆశ్రమానికి వచ్చారు. భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చి, తాతగారు మీరు చెప్పినట్లుగానే నేను తపస్సు చేశాను, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాను అని తాతగారికి చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి చ్యవన మహర్షి ఆశ్రమానికి వచ్చి, వీళ్ళంతా భృగువంశీయులే, ఎలాగైతే బయలుదేరి వెళ్ళాడో ఇంటి నుంచి అలాగే తిరిగి వస్తున్నాడు భార్గవరాముడు. చ్యవన మహర్షి, సుకన్య ఈ దంపతులను కలిసి వారి అనుగ్రహాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి రుచీక మహర్షి ఆశ్రమానికి తాతగారింటికి వచ్చి వారికి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా, జమదగ్ని మహర్షి, రేణుక వీరిరువురు కూడా ఆ భార్గవరాముడిని చూచి ఆనందించారు. ఎన్నో రోజుల తర్వాత పుత్ర దర్శనం అయ్యింది అని సంతోషించారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఆశ్రమంలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు కదాచిత్ హైహయేశ్వరః ఇయేష మృగయాం గంతుం చతురంగ బలాన్వితః. హైహయ వంశానికి చెందినటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారు ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు. ఆ మహారాజు తన సైన్యంతో పాటు వేటకి బయలుదేరి వస్తున్నాడు. నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఆ నర్మదా నదీ తీరంలోనే ఉన్నది ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమం. అక్కడికి వచ్చిన తరువాత వేటాడి క్రూర మృగాల్ని సంహరించటం వల్ల బాగా అలిసిపోయారు. శ్రమేణ మహతాయుక్త బభూవు నృప సైనికా, రాజ సైన్యం అంతా కూడా బాగా అలసటకి గురై ఉన్నది.
దాహం వేస్తూ ఉన్నది. నర్మదా నది సమీపానికి వచ్చి ఆ నదిలో ఉన్న స్వచ్ఛమైన నీటిని వాళ్ళు స్వీకరించారు, దాహాన్ని తీర్చుకున్నారు. కానీ ఆకలి వేస్తోంది. ఆ సమయంలో నర్మదా నదీ తీరంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆ మహారాజు కార్తవీర్యార్జునుడు. నిశ్చక్రామ పురంగంతుం వింధ్యాద్రి వనగహ్వరాత్ ఉపేత్య మునిశార్దూలం ననామ శిరసా నృప. మహర్షి ఉన్నారు కదా జమదగ్ని, వారిని ఒకసారి దర్శించి వెళ్దామని మహారాజు గారు వచ్చి నమస్కారం చేసి, ఓ మహర్షి, మీ వంటి గొప్పవారి యొక్క దర్శనం నాకు జరిగింది, మిమ్మల్ని పూజించాలని వచ్చాను అని ఆ జమదగ్ని మహర్షిని పూజించాడు. పూజించిన తరువాత పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రాజ్యమంతా క్షేమంగా ఉందా, ప్రజల్ని బాగా పరిపాలిస్తున్నావా అని మహర్షి ప్రశ్న వేశారు. మహారాజు గారు కూడా, మీకు క్రూర మృగాల యొక్క బాధ లేదు కదా, మీ తపస్సు చక్కగా సాగుతోందా, ఏమన్నా ఇబ్బందులుంటే చెప్పండి అని జమదగ్ని మహర్షిని కోరారు. అయిన తరువాత మహర్షి అన్నారు, ఎలాగూ మహారాజా ఇంత దూరం వచ్చారు కదా, మా ఆశ్రమంలో ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని కార్తవీర్యార్జునుడిని కోరారు. స్థిత్వా నాతి చిరంకాలం, కాసేపు మా ఆశ్రమంలో ఉండి మేము ఇచ్చేటువంటి భోజనము చందన తాంబూలాదులన్నీ స్వీకరించి బయలుదేరండి అని కోరితే, కర్తుం నశక్యమా ఆతిథ్యం త్వయా వన్యాసినా వనే. ఏం పెడతావయ్యా మహర్షి, నువ్వు తినేదే కందమూలాలు, మేము రాజ అంతఃపురంలో విశేషమైన భక్ష్యాలుంటాయి, పదార్థాలుంటాయి, అవన్నీ అలవాటు పడ్డవాళ్ళం. అదీగాక నా వెనకాల పెద్ద సైన్యం ఉంది, నేనొక్కడిని రాలేదు కదా, మా అందరినీ ఆనందింపజేయటానికి తృప్తిపరచడానికి తగినంత శక్తి నీ దగ్గర ఉంటుందా? శక్నోష్యపి పురీం గంతుం మామనుజ్ఞాతుమర్హసి. కాబట్టి నీవు రమ్మన్నావు, అదే మాకు ఆనందం, కానీ ఇక నేను నా దేశానికి బయలుదేరి వెళ్ళిపోతా, రాజ్యానికి అనుమతి ఇవ్వవలసిందని కోరాడు. అంటే అప్పుడు మహర్షి అన్నారు, ఇత్యేవ ముక్త సముని తం ప్రాహస్థీయతాం క్షణం. ఓ మహారాజా, ఒక్క క్షణం ఆగండి, మీకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తా, మీ రాజ్యంలో మీకు ఏ విధమైన భోగాలు ఉన్నాయో అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, ఒక్క క్షణం ఆగండి అనగానే మహారాజు అనుకున్నాడు, ఓహో, ఇప్పుడు ఈ మహర్షి తన తపశ్శక్తిని నా ముందు చూపించబోతున్నాడేమో అనుకున్నాడు. ఉపాగతస్త్వయా తస్మాత్ క్రియతా మధ్య సత్కృతి. ఆ జమదగ్ని మహర్షి తన ఆశ్రమంలో ఉన్న సురభి అనే పేరు కలిగినటువంటి కామధేనువు దగ్గరకు వెళ్ళి, అమ్మా, మహారాజు గారు వచ్చారు, సపరివారంగా వచ్చారు, వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ అతిథి సత్కారాలు చేయవలసి ఉన్నది, తగిన విధంగా నువ్వు చెయ్యి అని ఆ గోవుని ప్రార్థించారు. ప్రార్థించేటప్పటికీ వెంటనే ఆ గోవు యొక్క మాహాత్మ్యం వల్ల రాజుగారి రాజ్యం ఎలా ఉంటుందో, పట్టణం ఎలా ఉంటుందో అలా మారిపోయింది ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా. అనేక రత్నోజ్వల చిత్రహేమ ప్రకాశమాలా పరివీతముచ్చై పూర్ణేందు శుభ్రాభ్ర విషక్త శృంగై ప్రాసాద సంఘై పరివీతమంతః. అప్పటిదాకా చెట్లు చేమలు క్రూర మృగాలు తిరిగేటువంటి ఆ అరణ్యం అంతా దివ్యమైనటువంటి ఉద్యానవనములతో, పెద్ద పెద్ద డాబాలతో, తెల్లనైన డాబాలు, చంద్రకాంతితో సమానమైనటువంటి తెల్లనైన మిద్దెలతో ప్రకాశిస్తూ ఉన్నది. అవన్నీ కూడా అనంతమైన రత్నములు పగడములు ఇవన్నీ పొదగబడిన దివ్యమైన మిద్దెలు. మహార్హ రత్నోజ్వల హేమవేదిక నిష్కూట సోపాన కుటీ విటంకకై. బంగారుమయమైన దిమ్మలున్నాయి, వేదికలు, అలా ఎక్కడ చూచినా కూడా అంతా భోగాలే. సహజంగా మునుల ప్రదేశం తపస్సుకి ప్రసిద్ధమై ఉంటుంది, ప్రశాంతతకు ఆలవాలమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ మహారాజు అక్కడ ప్రవేశించాడో ఆయన కోసం మహర్షి కామధేనువు శక్తితో మహారాజు గారికి అంతఃపురంలోనూ రాజ్యంలో ఉండే చక్కని వైభవాన్ని, ఆ స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నాడు.
వలభ్యలిందాంగణ చారుతోరణై అదభ్ర పర్యంత చతుష్క్రియాదిభి 4 రోడ్లు ఉన్నటువంటి మార్గములు ఉన్నటువంటి కూడలులతో కూడిన రాజమార్గాల్లాగా ఉండేటువంటి దివ్యమైన ప్రదేశాలన్నీ ఉన్నాయి. ఎక్కడ చూచినా కూడా రథాలు, అశ్వాలు, ఏనుగులు. మహారాజు గారికి కాసేపు అరణ్యంలో ఉన్నాడా లేకపోతే తన రాజ్యంలో ఉన్నాడా తెలియనటువంటి పరిస్థితి వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేశారు. ఉచ్చావచై రత్నవరై విచిత్ర సువర్ణ సింహాసన పీఠికాద్యై సభలు సమావేశాలు నిర్వహించుకోవటానికి మహారాజు గారు దివ్యమైన సింహాసనాలతో కూడిన మందిరాలు ఏర్పాటు చేస్తాడు. ఆ మందిరాలన్నీ వచ్చేసాయి. అది రాజ్యమే అయిపోయింది తప్ప అరణ్యంలా కనిపించటం లేదు. అలాగే ఉద్యానవనాలు, క్రీడా పర్వతాలు అంటే కృత్రిమంగా మహారాజులు తయారు చేయించుకునే పర్వతాలు. అరణ్యంలో పర్వతాలు ఎలా ఉంటాయో అలాగే తమ ఊరిలో కూడా పర్వతాలు చెక్కించుకుని అక్కడకు అంతఃపుర కాంతలతో కలిసి విహారానికి వెడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి కృత్రిమమైన పర్వతాలు ఇవన్నీ కూడా దివ్యమైన నగరంలాగా ప్రకాశిస్తూ భాసిస్తూ ఉన్నది. అటువంటి ఏర్పాట్లన్నీ చేసిన తరువాత తస్మిన్ పురే సంతులితామరేంద్రపురీ ప్రభావే మునివర్య ధేను. ఇంకా ఆ ధేనువు గొప్పతనం ఎలా ఉన్నది అంటే ఇది అరణ్యం కాదు, రాజుగారి రాజ్యము కాదు, సాక్షాత్తు ఆ స్వర్గలోకమే ఇక్కడికి దిగి వచ్చింది. ఇది దేవేంద్రుడు పరిపాలించే అమరలోకమే తప్ప అరణ్యం కాదు అన్నంత అందంగా తయారు చేసింది ఆ ధేనువు ఆ అరణ్యాన్నంతా కూడా తన మహిమతో. అప్సరస స్త్రీల వంటి స్త్రీలు అక్కడ ఉన్నారు పరిచర్యలు చేయటానికి. ఏదడిగితే అది, ఏ భోగం కావాలంటే అది, మధుర భక్ష్యాలు కావాలా, తాంబూలం కావాలా, ఏదైనా అందించటానికి వింజామరలు వీస్తూ ఉన్నారు. కొంతమంది వీణావాదనం చేస్తూ ఉన్నారు. వారు ఎంత గొప్పగా వాదనం చేస్తూ ఉన్నారంటే వసంత రాగం అని ఒక రాగం ఉంటుంది. ఆ రాగం గనక చక్కగా గానం చేస్తే వీణ మీద మీటితే ఏం జరుగుతుంది? అది వసంతకాలం కాకపోయినా ఆ వసంత ఋతువు అక్కడ చిగుర్చే విధంగా తయారవుతుంది. అలా వాళ్ళు వీణ మీటుతూ ఉంటే వసంత ఋతువు అనుకుని చెట్లన్నీ కూడా చిగుర్చటం మొదలెట్టాయి. అది ఎలా ఉన్నది? వీళ్ళు వాయించేటువంటి వీణ కూడా ఒక వృక్షం నుంచి తీసుకుని తయారు చేసిందే కదా. ఈ వీణ కూడా చిగురించింది. ఆ వీణ చిగురించి ఆ చిగురుటాకుల యొక్క సుగంధానికి కట్టుబడి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ వీణ చుట్టూ తిరుగుతూ ఝంకారం చేస్తున్నాయి, జమ్మని. ఆ తుమ్మెదల యొక్క ఝంకారము, వీళ్ళు వాయించేటువంటి వీణా నాదము, పాడేటువంటి పాట, వాళ్ళు పాడే పాట, ఈ మూడు ఒకే శృతిలో ఉన్నాయి. మహాపండితులైనటువంటి విద్వాంసులు కూడా ఏది వారి యొక్క గొంతో, ఏది వీణా నాదమో, ఏది తుమ్మెదల యొక్క ఝంకారమో తెలియక తికమక పడేంత అందంగా ఉంది ఆ రాగం. అంత చక్కటి నాదములతో గానములతో ఆ ప్రదేశం అంతా కూడా మారుమ్రోగిపోతూ ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితి మహారాజు కలలో కూడా ఊహించడు. ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది, రాజ్యంలో ఏముంది? ఇప్పుడు రాజ్యం ఎలా కనిపిస్తుందంటే కారడివిలా కనిపిస్తుంది ఆయనకి. అంత భోగంగా ఉంది ఇక్కడ. ఇంట్లో కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చి గృహకర్మ చేయదగిన అందమైనటువంటి స్త్రీలందరూ కూడా ఉన్నారు అక్కడ. ఇదంతా కామధేనువు ఏర్పాటు చేసినటువంటి మాయ. అనేక రత్నోజ్వలితై విచిత్రై ప్రాసాద సంఘై అతులైర సంఖ్యై. అనేక రకాలైన రూపాలు కలిగినటువంటి చిత్ర విచిత్రమైన డాబాలు ఉన్నాయి. అలాగే అశ్వములు, రథములు, ప్రతి ఒక్కరికి సన్మానం చేయటానికి తగిన సంపదలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మహారాజోచితమైన సత్కారాలు చెయ్యాలిగా. విశిష్టమైన అతిథులు వస్తే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారు. అంతేకాదు వీధులు, ఆ వీధులలో దివ్యమైన అంగళ్ళు కూడా ఉన్నాయి. రత్నాలు అమ్మేటువంటి అంగళ్ళు, అలాగే చిత్ర విచిత్రమైనటువంటి చక్కని వస్త్రాలు అన్నీ కూడా
దుకాణాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, రాజవీధుల్లా ఉన్నాయి. ఆ వీధులన్నీ చందనముతో కూడినటువంటి నీటితో తడుపబడి సువాసన అంతా కూడా వెదజల్లుతూ ఉన్నది. అంత అందంగా ఉంది. అంతేకాదు ఒక పక్క తటాకాలంటే చెరువులు, బావులు ఇవన్నీ ఉన్నాయి. ఆ బావులలోనూ చెరువుల్లోనూ హంసలు మొదలైన దివ్యమైన జలపక్షులన్నీ కూడా విహరిస్తూ ఉన్నాయి. కల్హార కుంజ కుముదోత్పల రేణువాసితై చక్రాహ్వ హంస కురరీ బకసారసానాం. హంసలు, కొంగలు, చక్రవాకములు మొదలైన విశిష్టమైన పక్షి సంఘాలన్నీ కూడా ఆ చెరువుల్లోనూ సరస్సుల్లోనూ బావుల్లోనూ విహరిస్తున్నాయి. ఇక ఆ సరస్సులన్నీ ఎంత అందంగా ఉన్నాయి అంటే మందార కుందకర వీర మనోజ్ఞయోధికా జాత్యాదికై వివిధ పుష్పఫలైశ్చ వృక్షై. దేవేంద్రుడు కూడా నందనవనంలో చూచి ఉండడు ఇన్ని విచిత్రాలైనటువంటి వృక్షజాతులు. మందారము, పారిజాతము ఇలాంటి దివ్యమైన వృక్షజాతులన్నీ కూడా ఆ ఆశ్రమంలో సిద్ధం చేశారు. దివ్యమైన సుగంధాలు, ఆ గాలులు వస్తున్నాయి. చల్లని మలయమారుతంలాగా చల్లనైన సుగంధపూరితమైన గాలులు ఎప్పుడైతే ఈ నాసంలో ప్రవేశిస్తాయో, నాసికలో, వెంటనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అంత దివ్య సుగంధపూరితమైనటువంటి చక్కని చల్లని గాలులు. అలాగే సర్వర్తుక ప్రవర సౌరభ వాయు మంద ప్రచార భర్చిత ధర్మకాలం. ఏ ఋతువుకి సంబంధించినటువంటి పుష్పాలు అప్పుడు కనిపిస్తాయి, ఏ ఋతువులో కావలసినటువంటి పళ్ళు అప్పుడే కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఆశ్రమంలో అన్ని ఋతువులకు సంబంధించిన పుష్పాలు, పళ్ళు, వృక్షాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అన్ని ఋతువులు అక్కడ ప్రకాశిస్తున్నాయి. సౌభాగ్య భోగం అమితం ముని హోమధేను సద్యో విధాయ వినివేదయత్ ఆశు తస్మై. మహారాజు గారిని విడిదిలో అట్టెబెట్టి లోపల మహర్షి ధేనువు చేత ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయించి శిష్యుణ్ణి పిలిచి, నాయన ఇప్పుడు పిలిపించు మహారాజుని అన్నాడు. మహారాజు గారు బయటికి వచ్చి చూచేటప్పటికి అరణ్యమా, నగరమా, పట్టణమా అన్నంత అందంగా మెరిసిపోతూ ఉన్నది. ఆనందించాడు, ఆశ్చర్యపడ్డాడు. ఏమిటిది, సర్వభోగములకు నిలయంగా ఉందే. లోపల ప్రవేశించాడు. ఒక నగరంలో ప్రవేశించినట్లుగానే ప్రవేశిస్తున్నాడు. ప్రీతి ప్రసన్నవదన సబలస్తు దాని ధీరోపి విస్మయమవాప భృశం తదాని. అందరికీ ఏది కావాలంటే అది దానం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, ధర్మమూర్తి అయినటువంటి మహారాజు ఈ ఆశ్రమంలో ఋషి యొక్క సంపదని చూచి ఇవి నేను ఎన్నడూ చూడలేదే అనుకుంటున్నాడు. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వారు విదేశాల నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకున్న విచిత్రమైన వస్తువులు చూసి, అబ్బా ఇది ఎంత పెట్టుకున్నారో, ఎక్కడి నుంచి తెప్పించారో అని మనం ఎలా ఆశ్చర్యపోతూ ఉంటామో, అంతటి మహారాజు కూడా ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి చిత్ర విచిత్రాలు చూచి ఇవి నా జీవితంలో ఎప్పుడు చూడలేదే అనుకున్నాడు. ఆశ్చర్యానికి లోనైనాడు. ఎప్పుడైతే ఆ దివ్యమైన నగరంలో ప్రవేశిస్తున్నాడో మహారాజు వెంటనే ప్రసూన లాజా ప్రకరై అజస్రం అవీవృషన్ సౌధగతాః సుహృద్యై. డాబాల మీద అందమైనటువంటి వనితలున్నారు, కన్యకామణులు. వాళ్ళు బంగారు ఖచ్చితమైన ఆభరణాలన్నీ ధరించి ఉన్నారు. సహజంగా మహారాజు గారు రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నగరంలో ఉండే స్త్రీలు, కన్యకామణులు ఏం చేస్తారంటే జయహో మహారాజా జయహో అని జయ జయధ్వానాలు పలుకుతూ పేలాలు చల్లుతారు. అది శుభసూచకం. మరి ఇక్కడ అరణ్యంలో మహారాజు గారికి అటువంటి సదవకాశం పోగొట్టకుండా ఉండటం కోసం ఈ కామధేనువు ఏర్పాటు చేసింది. ఈ మహారాజు గారు అరణ్యంలో ఏర్పాటు చేయబడిన నగరంలో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఏర్పాటు చేయబడిన డాబాల మీద నుంచి స్త్రీలందరూ కూడా పేలాలు చల్లుతూ ఉన్నారు మహారాజు గారి మీద. కాలేయ పంక సురభీకృత నందనోత్థ శుభ్ర ప్రసూన నికరై అలి బృందగీతై. అప్పుడే వికసించినటువంటి నూతనమైన దివ్యమైన సుగంధపూరితమైన చక్కని పద్మములతో ప్రకాశించేటువంటి సరస్సులు కనిపిస్తున్నాయి.
నందనవనంలా ప్రకాశిస్తోంది ఆ ప్రదేశం అంతా కూడా. తుమ్మెదల యొక్క ఝంకారములతో, దివ్యమైన కాంతల యొక్క మృదు మధురమైన గానములతో మారుమ్రోగుతూ ఉన్నది ఆ అరణ్య ప్రదేశం అంతా కూడా. పశ్యన్ విశామధిపతి పురసంపదంతాముచ్చైశంస మనస వచసేవరాజన్. పైకి చెప్పుకోలేకపోతున్నాడు కానీ మహారాజు మనస్సులోనే మెచ్చుకున్నాడు. శభాష్, మహర్షి ఎంత గొప్ప ఏర్పాటు చేశాడో కదా, ఇది మా రాజ్యంలో కూడా మాకు దుర్లభమైనటువంటిదే. నా సంపదతో దీన్ని పోల్చి చూస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ మొదలైంది అసలైనటువంటి రజోగుణం, అసూయ. మన దగ్గర ఉన్నటువంటి సంపదలు మనకి సరిపోవన్నట్లుగా ఎదుటివారితో పోల్చి చూసుకోవటంతోనే మనకు అసంతృప్తి, బాధ, దుఃఖం ఇవన్నీ మొదలై అది అసూయగా మారి చేయకూడని పనులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అందువల్ల భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాంతో తృప్తి పడుతూ ధార్మికమైనటువంటి సంపదను సముపార్జించుకోవాలి. కానీ ఎదుటివారి యొక్క సంపదను చూచి, వారి ఆనందాన్ని చూచి ఇది మనకి లేదే అని ఏడిస్తే దానివల్ల శాశ్వతమైన దుఃఖమే మిగులుతుంది. పోల్చుకోకూడదు. ఇప్పుడు మహారాజు అదే చేస్తున్నాడు. నా రాజ్యంలో ధనాగారంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా లెక్క పెడితే అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాటికి నూరవ వంతు మాత్రమే ఉంటాయి. మధ్యే పురం పురజనోపచితాం విభూతి మాలోకయన్ సహ పురోహిత మంత్రి సార్థై అస్యాశతాంశ తులనామపి నోపగంతు. 100వ వంతు కూడా ఉండదు ఈ సంపదంతా అని తన మంత్రులతో పరివారంతో పాటు ఆ నగర ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆయన నగరంలో ప్రవేశిస్తూ ఉంటే వంది మాగధులు ఉంటారుగా రాజ్యంలో, బహుపరాక్, మహారాజా బహుపరాక్ అని పొగిడినట్లుగా అక్కడ కూడా వంది మాగధులు పొగుడుతూ ఉన్నారు. సంభావితోభ్యనుపదం జయశబ్ద ఘోషై తుర్యారవైశ్చ బధిరీకృత దిగ్విభాగై. దివ్యమైన మంగళపూరితములైన వాయిద్యాలు వాయిస్తున్నారు. రాజధానుల్లో మహారాజు గారు వస్తూ ఉంటే పెద్ద పెద్ద దివ్యమైనటువంటి మ్రోగేటువంటి చక్కని వాయిద్యాలతో ఏ రకంగా అయితే స్వాగత సత్కారాలు జరుగుతాయో అలాగే జరుగుతూ ఉన్నది. దిక్కులన్నీ కూడా మారుమ్రోగి అందరికీ ఏమీ వినిపించనంత శబ్దం అక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగా ఆనందిస్తూ ఆ మహారాజు గారు ప్రవేశించాడు. ప్రవేశించి ఆనందంగా ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అతని అనుచరులందరూ కూడా అహమహమికయ, నేను అనుభవించాలి అని ఆ సంపదలన్నీ చూచి ఎవరికి ఏది కావాలంటే అది, ఏ స్థాయి వాళ్ళకి అదే. మహారాజోచితమైన గృహాలు వాళ్ళకి, వందిమాగధులకు కావలసిన ఏర్పాట్లు వాళ్ళకి, సేవకులకు, సేనాపతులకు, సైనికులకు ప్రత్యేకంగా గజ తురగాదులు, అశ్వాలు ఇవన్నీ ఉండడానికి ఆ ఏర్పాట్లు. ఎక్కడా లోటు లేదు. రాజధానిలో ఎలా ఉందో అలాగే ఉన్నదంతా, అన్ని ఏర్పాట్లు జరిగినాయి. హాయిగా అవన్నీ అనుభవించి చక్కగా నిద్రించాడు మహారాజా. ఆ రాత్రి తెల్లవారి మేలుకొలుపు పాడుతున్నారు, సుప్రభాతం. స్వపంతమేత్య రాజానం సుతమాగధ వందినః ప్రబోధయుతుం అవ్యగ్రా జగురుచ్చైః నిశోత్యయే. వీణావాదంతో మంగళ వాయిద్యాలు వాయిస్తూ, మేలుకో మహారాజా మేలుకో, నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, పరిపాలించు మమ్మల్ని అందరినీ, ప్రజారక్షకుడవు అని చెప్పి మేలుకొలుపులు పాడుతూ ఉన్నారు. ఈ రకంగా మంగళ గీతములతో చక్కగా మేలుకున్నటువంటి వాడై ఆ మహారాజు తన సేనతో కూడి ఆ మహర్షి దగ్గరకు వచ్చాడు. తతఃసతైః పరివృతః సముపేత్య తపోనిధిం. పాదాల మీద పడిపోయాడు. ఆయన కిరీటంలో ఉండేటువంటి మణికాంతులన్నీ కూడా ఇప్పుడు ఆ మహర్షి పాదాల మీద విస్తరిస్తూ ఉన్నాయి. ఆ రకంగా నమస్కారం చేసి, నన్ను ఆశీర్వదించండి అనగానే, కూర్చో నాయన, రాత్రి హాయిగా నిద్ర పట్టిందా? ఇక్కడ నీకు ఏమన్నా లోటు ఉంటే చెప్పు, ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు, సిద్ధం చేస్తానన్నాడు. అస్మాకమేవ రాజేంద్ర వనే వన్యేన జీవతం. ఇదంతా కూడా నేను ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా? నా తపశ్శక్తిని ప్రదర్శించడానికి మాత్రం కాదు. మనకి జీవితంలో కూడా ఒక అలవాటు ఉంటుంది. మనం ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటాం, బయటికి వెడితే కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి.
వేరే చోటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో నడిచినట్లుగా అక్కడ నడవదు, ఆ సౌకర్యాలు అక్కడ ఉండవు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. ప్రతిరోజు కూడా ఇంట్లో ఆ ఏసీనో ఏదో ఒకటి ఉంటే తప్ప నిద్ర పట్టదు. ఎక్కడికన్నా వెడితే అది అక్కడ దొరకదు. మరి వాళ్ళని అడగలేం కదా, ఇలాంటి అసౌకర్యాలు ఉంటాయి. మరి మహారాజు గారంటే ఆయన ఎంతో సౌకర్యంగా జీవించే వ్యక్తి. కాలు కింద పెడితే పూల మీదే ఉంటుంది అతని పాదం. అలా సుఖభోగాలు అనుభవించిన వాడు అరణ్యంలోకి వచ్చి శిలల మీద శయనించాలంటే అది ఒక్కసారిగా ఎవరికైనా కష్టమే. ఒక జీవన విధానానికి అలవాటు పడిన వాళ్ళు మరొక వైపు మరలడం అనేది అంత తేలిక కాదు. అందువల్లనే మహారాజా, నీకు నీ రాజ్యంలో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేశాను. అరణ్యంలో తపస్సు చేసుకుని కందమూలాలు తినేటువంటి మాకు ఇవన్నీ అలవాటైపోయినాయి. నీకు కష్టం కదా. నీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయటం అతిథి మర్యాద. అందువల్లనే నీ కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాను. వనవాస పరిక్లేశం భవాన్యత్ సానుగోసకృత్ ఆప్తస్తు భవతో నూనం సా గౌరవ సమున్నతి. నీవు నాకు ఆప్తుడవు. నీ వంటి మహారాజు ఉండడం వల్లే మేమంతా సుఖంగా తపస్సు చేసుకోగలుగుతున్నాం, ఆనందంగా జీవించగలుగుతున్నాం. అందువల్ల నిన్ను సేవించుకోవడం అనేది మా భాగ్యం. బ్రహ్మన్ కిమనయా యుక్త్యా దృష్టస్తే యాదృశో మహాన్. అప్పుడు మహారాజు అన్నాడు, ఈ విధంగా నువ్వు చెబుతున్నావంటే మహర్షి ఎంత గొప్ప మనస్సు కలిగిన వాడివయ్యా నీవు. భవత్ ప్రభావ సంజాత విభవా హతచేతసః ఇతో నగంతుమిచ్చంతి సైనికామే మహామునే. అదిగో చూడండి మహర్షి, మా సైనికుల్ని చూడండి. ఏ ఒక్కడికైనా ఈ ఆశ్రమాన్ని విడిచి రాజ్యానికి రావాలని కోరికుందా? ఎవడికీ లేదు. ఆ రాజ్యంలో ఏముంది భోగం, ఈ ఆశ్రమంలోనే బాగుంది. ప్రతిరోజు ఈ రకంగా సౌకర్యాలు ఉంటే బాగుండు అని వాళ్ళు ఆనందంగా సుఖాలలో మైమరిచిపోయి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ఎవడు నాతో రావడానికి ఇష్టపడటం లేదు. అంత చక్కటి ఏర్పాట్లు మీరన్నీ కూడా చేశారు మహర్షి. సుదృష్టాతే తపస్సిద్ధి మహతి లోక పూజిత. గొప్పదైన నీ తపశ్శక్తిని మహిమను నేను చూడగలిగాను. అనుమతిస్తే నా రాజ్యానికి బయలుదేరతానన్నాడు. వెంటనే సగచ్చన్ చింతయామాస మనసా పథి పార్థివ అని మహర్షి దగ్గర అనుజ్ఞ తీసుకుని బయలుదేరి వెడుతున్నాడే గాని మనస్సంతా ఆశ్రమం మీదే ఉంది. ఏమి భోగం, ఏమి సుఖం, ఇది నా రాజ్యంలో లేదు కదా. ఇటువంటి ధేనువు, ఏది కోరితే అది ఇచ్చే ధేనువు నా దగ్గర ఉన్నట్లయితే అప్పటికప్పుడు ఏదైనా పొందొచ్చు. యుద్ధాలు చేయటం, రాజ్యాలు ఆక్రమించటం, ధనాన్ని నింపటం, ప్రజల్ని సంరక్షించటం ఇవన్నీ అవసరం లేదు. ఆనాడు ధర్మరాజు గారు కూడా అక్షయ పాత్రను సముపార్జించి అక్షయ పాత్ర ద్వారా అన్ని ఆహారాలన్నీ అందులోనే వచ్చేసాయి. యజ్ఞయాగాలు చేసేటువంటి సృక్స్రువాలు కూడా అందులో ఇంచే వచ్చేసాయి. ఇక వేరే పనే ఉంటుంది. అటువంటిది ఏదన్నా దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉన్నప్పుడే ఈ ధేనువుని చూచాడు ఈ మహారాజు. ఇది గనక మన రాజ్యంలో ఉందంటే ధేనువుకి నమస్కారం చేసి నాకు ఫలానా వస్తువు కావాలి అనగానే వెంటనే వస్తుందిగా, కష్టపడాల్సిన అవసరమే లేదు అనుకుంటున్నాడు. గోరత్ర భూత యదియం ధేనుర్మునివరే స్థిత అనయోత్పాదిత నూనం సంపత్ స్వర్గ సదామపి. ఈ గోవు అమూల్యమైనటువంటి రత్నం లాంటిది. ఈ గోవు వల్లనే ఈ సంపదలన్నీ ఉద్భవించినాయి. ఇది నా దగ్గర ఉంటే బాగుండు కదా అనుకుంటున్నాడు. ప్రసాద వివిధాకారా ధనంచా దృష్ట సంక్షయం. అంతేకాదు ఎక్కడా చూడనటువంటి ధనరాశులన్నీ కూడా నేను అరణ్యంలో చూచాను. ఇవి మా పట్టణాల్లో కూడా దొరకవు కదా అని అనుకుంటూ ఉంటే బ్రహ్మస్త్వన్నాపహర్తవ్యం ఇతి మే శంకతే మనః. ఎలాగైనా సరే ఈ ధేనువు నాతో తీసుకెళ్లాలని నాకు అనిపిస్తోంది. కానీ తపస్సంపన్నుడైన ఒక విప్రుడు, బ్రాహ్మణోత్తముడు, సాధువై ఆనందంగా తపస్సు చేసుకుంటూ ఉంటే అతని ధేనువుని అపహరించి తీసుకుని వెళ్ళడం అనేది ఏమాత్రం సమంజసం? అందరూ తిడతారు. అతిథి మర్యాద కోసమని పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ ధనాన్ని అపహరించుకొచ్చాడు ఈ రాజు, అది కూడా ఒక విప్రునిది అని చెప్పి అందరూ తిడతారు. ఇది తప్పు అనే ఆలోచనలోకి వస్తూ ఉన్నాడు ఆ మహారాజు కార్తవీర్యార్జునుడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసుకుందాం.
శ్రీ భార్గవకృత శ్రీ భార్గవకృత శివస్తోత్రం శివస్తోత్రం నమస్తే దేవదేవేశ నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే పరమేశ్వర నమస్తే జగతోనాథ నమస్తే జగతోనాథ నమస్తే త్రిపురాంతక నమస్తే త్రిపురాంతక నమస్తే సకలాధ్యక్ష నమస్తే సకలాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తే భక్తవత్సల నమస్తే సర్వభూతేశ నమస్తే సర్వభూతేశ నమస్తే వృషభధ్వజ నమస్తే వృషభధ్వజ నమస్తే సకలాధీశ నమస్తే సకలాధీశ నమస్తే కరుణాకర నమస్తే కరుణాకర నమస్తే సకలావాస నమస్తే సకలావాస నమస్తే నీలలోహిత నమస్తే నీలలోహిత నమః సకల దేవారి నమః సకల దేవారి గణనాశాయ శూలినే గణనాశాయ శూలినే కపాలినే నమస్తుభ్యం కపాలినే నమస్తుభ్యం సర్వలోకైకపాలినే సర్వలోకైకపాలినే శ్మశానవాసినే నిత్యం శ్మశానవాసినే నిత్యం నమః కైలాసవాసినే నమః కైలాసవాసినే నమోస్తు పాశినే తుభ్యం నమోస్తు పాశినే తుభ్యం కాలకూట విశాసినే కాలకూట విశాసినే విభవేమర వంద్యాయ విభవేమరవంద్యాయ ప్రభవేతే స్వయంభువే ప్రభవేతే స్వయంభువే నమోఖిల జగత్కర్మ నమోఖిల జగత్కర్మ సాక్షిభూతాయ శంభవే సాక్షిభూతాయ సంభవే నమస్త్రిపథగాఫేన నమస్త్రిపథగావేన భాసి గాత్ర భాసిగాత్ర అర్ధేందుమౌళినే అర్ధేందుమౌళినే మహాభోగీంద్రహారాయ మహాభోగీంద్రహారాయ శివాయ పరమాత్మనే శివాయ పరమాత్మనే భస్మ సంఛన్న దేహాయ భస్మ సంఛన్న దేవాయ నమో అర్క నమో నమో అర్క అగ్నిందు చక్షుషే అగ్నిచక్షుషే కపర్దినే నమస్తుభ్యం కపర్దినే నమస్తుభ్యం అంధకాసురమర్దినే అంధకాసురవర్ధినే త్రిపురధ్వంసినే దక్ష త్రిపురధ్వంసినే దక్ష యజ్ఞ విధ్వంసినే నమః యజ్ఞ విధ్వంసినే నమః గిరిజాకుచ కాశ్మీర గిరిజాకుచ కాశ్మీర విరంజిత మహోరసే విరంజిత మహోరసే మహాదేవాయ మహతే మహాదేవాయ మహతే నమస్తే కృత్తివాససే నమస్తే కృత్తివాససే యోగిధ్యేయ స్వరూపాయ యోగి ధ్యేయ స్వరూపాయ శివాయ చింత్య తేజసే శివాయ చింత్య తేజసే స్వభక్త హృదయాంభోజ స్వభక్త హృదయాంభోజ కర్ణికా మధ్యవర్తినే కర్ణికా మధ్యవర్తినే సకలాగమ సిద్ధాంత సకలాగమ సిద్ధాంత సారరూపాయతే నమః సారరూపాయతే నమః స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.